JTV, Voice of Jagyapat. బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో గల తొర్రకుంట పాలెం నుండి తిరుమలగిరి రోడ్డులో కోల్డ్ స్టోరేజ్లో ఆరని మంటలు. అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, మార్కెట్ యార్డ్ కమిటీ సిబ్బంది అగ్ని ప్రమాదం వద్ద మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ గారిని వివరణ కోరగా, ఈ అగ్ని ప్రమాదంలో మార్చి 1వ తేదీ నాటికి ప్రాథమిక అంచనాలో భాగంగా సుమారు 300 మంది రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో బ్యాగులను నిల్వ చేశారని, వీరిలో ఎక్కువ మంది రైతులు వడ్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన రైతులే ఎక్కువ మంది ఉన్నారన్నారు. ప్రాథమిక అంచనాలో మార్కెట్ యార్డ్ వారి లెక్కల ప్రకారం మార్చి 1వ తేదీ నాటికి 14,000 మిర్చి బ్యాగులున్నాయని ఆయన అన్నారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వారు మాత్రం 35,000 మిర్చి బ్యాగులు ఉన్నాయని చెబుతున్నారని ఆయన తెలియజేశారు. ప్రాథమిక అంచనా మేరకు మార్కెట్ యార్డ్ కమిటీ లెక్కల ప్రకారం సుమారు 4 కోట్ల మేర రైతులకు నష్టం జరిగినట్లు ఆయన తెలియజేశారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కోల్డ్ స్టోరేజీకి ఇన్సూరెన్స్ రెన్యువల్ పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రత్యేక దృష్టితో రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నారు. ఈ ఘటనలో సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, సిపిఎం నాయకులు రైతులకు న్యాయం జరగాలని ఆర్డీఓని కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అర్థం నుంచి కాదు.